యోగ సూత్రాలు దాదాపు 195, 196 చెప్పబడడం జరిగింది. మహర్షి పతంజలి ఈ యోగ సూత్రాలను అందించారు. సూత్రం అంటే ఏంటి అంటే, మనము చిన్నప్పుడు స్కూల్లో అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు. స్కూల్లో ఏం చేసేవాళ్ళం? గణితంలో లెక్కలకి సొల్యూషన్ తీయడానికి కొన్ని సూత్రాలను ఉపయోగించేవాళ్ళం కదా. ఆ సూత్రాలు ఎలా ఉపయోగపడేవి అంటే, ఏ సమస్య, ఏ లెక్కనైతే మనం క్లియర్ చేయాలనుకుంటున్నామో దానికి 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు సమయం పట్టేది మనం కేవలం ఒక అర నిమిషంలో లేదా 10 సెకండ్లలో మనం సొల్యూషన్ తీయగలుగుతాం. దాన్ని సూత్రం అంటారు. అంటే సమస్యలకి ఎంత సమయం, ఎంత శక్తి, ఎంత కష్టం ఉందో దాన్ని తగ్గించి చాలా తక్కువ సమయంలో సొల్యూషన్ ఏదైతే మనం తీయగలుగుతామో దానిని సూత్రం అంటారు. అయితే మహర్షి పతంజలి ఈ సూత్రాలను రచించారు. దాంట్లో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే, అథ యోగానుశాసనం. అథ యోగానుశాసనం. ఈరోజు మనిషి జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో అసలు బాధలు దేంతో పడుతున్నారు అంటే, ముఖ్యంగా చూసినట్లయితే తమ యొక్క ఆలోచనలతోనే వాళ్ళు బాధపడుతున్నారు. తమ యొక్క మెదడులో నడుస్తున్నటువంటి, తమ బుద్ధిలో, మనస్సులో నడుస్తున్నటువంటి తమ యొక్క ఆలోచనలు, భావనలతోనే ప్రతి మనిషి కూడా బాధలు, కష్టాలు అనుభవిస్తున్నాడు. అయితే అటువంటి ఏదైతే సూక్ష్మమైనటువంటి, కనిపించినటువంటి, మొదలవుతూ మన జీవితాన్ని నియంత్రిస్తున్నటువంటి ఆ ఆలోచనలను నియంత్రించాలి అంటే ఈ సూత్రంలో చాలా బాగా రహస్యమైనటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనకు లోతైన అర్థాలు తెలుసుకోలేం. కానీ ఎప్పుడైతే సూక్ష్మంగా వాటిని దర్శిస్తూ వాటి గురించి మనన చింతన చేసినప్పుడు ఒక్కొక్క సూత్రం మన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ విధంగా మొదటి సూత్రం ఏదైతే ఉందో, అథ యోగానుశాసనం. ఈ యొక్క శ్లోకాన్ని 4 శబ్దాలుగా విడదీసి చెప్పుకుంటే, అథ యోగ అను శాసనం, ఈ విధంగా 4 శబ్దాలతో ఈ వాక్యం తయారైంది, ఈ సూత్రం తయారైంది. అథ అంటే ఏంటి? ఇప్పుడు ఏ సమయంలోనైతే మనం అష్ట కష్టాల్లో ఉన్నామో, ఏ సమయంలోనైతే ఏది తోచడం లేదు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అటువంటి పరిస్థితిలో యోగా అనేటువంటి ఒక కళని, యోగా అనేటువంటి ఒక సొల్యూషన్ని, సూత్రాన్ని, ఒక మార్గాన్ని మన జీవితంలో తీసుకొచ్చినట్లయితే, అనుశాసనం. అను అంటే చాలా సూక్ష్మమైంది. ఇప్పుడు మన ఆలోచనలు, భావనలు, మన యొక్క నిర్ణయాలు, ఇవన్నీ కూడా, మన నమ్మకాలు, ఇవన్నీ చాలా సూక్ష్మమైనవి. మనిషి ఎందుకు వాటిని నియంత్రించలేకపోతున్నాడు? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు తాను కోపానికి వశమైపోయి తర్వాత పశ్చాత్తాపడతాడు. నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా అని చెప్పేసి. కానీ ఆ కోపం అనేది అతనిలో వచ్చి పూర్తిగా ఆ కోపానికి వశీభూతమైపోయి తను ఏదో చెప్పాల్సింది అనేసింది అన్న తర్వాత, కోప్పడ్డ తర్వాత అరగంటకి, ఒక గంటకి, 2 గంటలకి తను పశ్చాత్తాపడతాడు. నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పేసి. దీంట్లో చూసుకున్నట్లయితే ఆ కోపం అనేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది అత్యంత సూక్ష్మమైనది, కనిపించదు. అది మనిషి శరీరంలో, అంటే తన వ్యక్తిత్వంలో వచ్చినప్పుడు బాహ్య రూపకంగా మనం చూస్తాం. ఒక వ్యక్తి కోపం చేస్తున్నప్పుడు, కోప్పడుతున్నప్పుడు అతని పర్సనాలిటీ ఎలా ఉంది అనేది మనం బాహ్య రూపంగా చూస్తాం తప్ప, కానీ అతన్ని ఆవహించి ఉన్నటువంటి ఆ కోపం అనేటువంటి ఆ శక్తిని మనం చూడలేము. ఎందుకంటే అది చాలా సూక్ష్మమైంది. సో ఇక్కడ మహర్షి పతంజలి ఏం చెప్తున్నారు అంటే, అత్యంత సూక్ష్మమైనటువంటిది అణు అంటే ఈ ప్రపంచంలో అత్యంత సూక్ష్మమైనటువంటిది, ఈ అణు కణాలను కూడా మించి సూక్ష్మమైనటువంటిది మన ఆత్మ. ఆ ఆత్మలో అత్యంత సూక్ష్మంగా ప్రవేశించినటువంటి ఈ వైరస్ ఏవైతే ఉన్నాయో,
కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార ఈ వైరస్ ఏవైతే ఉన్నాయో ఆ వైరస్ ను నియంత్రించి మన జీవితాన్ని ఒక క్రమశిక్షణగా తీసుకొచ్చే విధానం ఈ శ్లోకం చెప్తుంది. అథ యోగ అనుశాసనం. అను అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి మన యొక్క మనస్సు గతివిధి ఏదైతే ఉందో, మన బుద్ధి మరియు సంకల్పాలు, మన భావనలు, మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అత్యంత సూక్ష్మమైనటువంటివి. వాటిని ఎలా నియంత్రించాలో నేర్పించేదే యోగా. యోగా ఎప్పుడైతే మనం జీవితంలో తీసుకొస్తామో ఆ యోగం ద్వారా మన జీవితం పూర్తిగా నియంత్రించబడుతుంది. అనుశాసనము అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి మనస్సు పైన శాసనం చేయడం, నియంత్రించడం. మనం అనుకున్నట్లుగా మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా నడిపించగల శక్తి పొందడం. ఇది మొదటి శ్లోకంలో చెప్పినటువంటి రహస్యం.